యుఎస్లో ఎలాంటి కేసెస్ ఎక్కువగా మీరు చూస్తూ ఉంటారు? ఎట్లా ఉంది అక్కడ ప్రొఫెషన్? ఈ యూఎస్లో అయినా కూడా ఇండియాలో అయినా కూడా మనం ఎక్కువ వాదించేది డైవర్స్ కేసెసే కదా. అక్కడ కూడా యూఎస్లో కూడా డైవర్స్ కేసెసే. మనం చేసేటి అని నేను చేసే కేసులలో 60-70% ఆఫ్ ద కేసెస్ డైవర్స్ కేసెస్ ఉంటాయి. ఇంకొక 20-30% వచ్చేసి మనకు క్రిమినల్ కేసెస్ ఉంటాయి. 10% మిగతా అన్ని కేసులు ఉంటాయి. యూఎస్లో అయితే స్పెషల్లీ డైవర్స్ కేసెస్, మ్యాట్రిమోనియల్ రిలేటెడ్, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్, తర్వాత యుఎస్ లాస్తోనే చాలా ఫెమిలియర్ కాబట్టి ఇప్పుడు యుఎస్లో ఏంటంటే నీకు 50 స్టేట్స్ ఉన్నాయి. అక్కడ స్టేట్ వైజ్ రూల్ ఉంటుంది అక్కడ. అవును. అక్కడ ఇప్పుడు ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూ సంబంధించింది అక్కడ ఫెడరల్ లా కాదు. ఫెడరల్ లా అంటే మొత్తం దేశానికి సంబంధించింది. ఈ డైవోర్స్ ఇష్యూస్ కానీ ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ కానీ అక్కడ స్టేట్ లా అంటాం. అంటే స్టేట్ వైజ్ ఉంటాయి. ఏ స్టేట్కి ఆ స్టేట్ ప్రత్యేకత ఉంటుంది. ఒక స్టేట్కి రూల్స్ డిఫరెంట్ ఉంటాయి. సో మ్యాక్సిమం సేమ్ ఉంటాయి. పైన ఒక 20-30% చైల్డ్ కస్టడీ విషయంలో కానీ, లేకపోతే ఈ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్లో కానీ, లేకపోతే నో ఫాల్ట్ డైవర్సా, అట్లా కొన్ని చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. మొత్తం 80% ఆఫ్ దట్ లాస్ కంపల్సరీ సేమే ఉంటాయి.